తెలంగాణ రాష్ట్ర గవర్నర్ హన్మకొండ వరంగల్ జిల్లాల పర్యటన సందర్భంగా కార్యక్రమాలకు హాజరవుటగాను హెలికాప్టర్లో వచ్చిన ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మచ్చులు పొంగులేటి శ్రీనివాసరెడ్డిను హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల హెలిప్యాడ్ వద్ద పుష్పగుచ్చాలు అందించి ఘనంగా స్వాగతం పలికిన వరంగల్ నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి, రాష్ట్ర ఫైనాన్స్ కమిషనర్ చైర్మన్ రాజయ్య, శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణ, హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య, అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి, కూడా చైర్మన్ ఇనకల వెంకటరామిరెడ్డి తదితరులు. ఐడియా ఉందా నాకు? సరే తప్పకుండా. వెల్కమ్ టు కే టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వరద ప్రవాహంలో సాహసం చేయవద్దు, ఇల్లందు డీఎస్పీ చంద్రబాను. వర్షాలతో ఏజెన్సీ ప్రాంతాల్లో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు, పలుచోట్ల నిలిచిపోయిన రాకపోకలు. గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి, ఏసీపీ వర్ధనపేట. సామ్రాజ్యవాదం నశించాలి, ప్రపంచ శాంతి వర్ధిల్లాలి, సిఐటియు జిల్లా అధ్యక్షులు బంధు సాయిలు. రోడ్డున పడ్డ ప్రభుత్వం మద్యం దుకాణ ఉద్యోగులు, మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని మొరపెట్టుకుంటున్న మద్యం దుకాణ ఉద్యోగులు. భారీ వర్షంలో తిరుగుతూ పోలీస్ అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్న వరంగల్ పోలీస్ కమిషనర్. ప్రకృతి విపత్తులో ప్రజలు స్వీయ రక్షణ పాటించాలి, మంత్రి సీతక్క. ఇక వివరాల్లోకి వెళ్తే, భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు స్వీయ రక్షణ పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని, ముంపు ప్రాంతాల్లో ఉండే ప్రజలు వెంటనే దగ్గరలోని సురక్షిత ప్రాంతాలకు, ఎత్తైన ప్రదేశాలకు వెళ్లాలని మంత్రి ధనసరి అనసూయ సీతక్క తెలిపారు. మంత్రి ధనసరి అనసూయ సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్, ఎస్పీ శబరీష్లతో కలిసి గోవిందరావుపేట మండలంలోని గుండ్లవాగు, జంపన్నవాగు వరద ప్రవాహాన్ని, తాడ్వాయి మండలంలోని మొండ్యాల తోగు, జలగంచ వాగు, మేడారం, జంపన్న వాగు వరద ప్రవాహాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ధనసరి అనసూయ సీతక్క మాట్లాడారు. లాక్స్ వచ్చినా కానీ మనకి క్లియర్ వెళ్ళిపోతుంది. మేజర్ ప్రాబ్లం అదే మరి అన్నీ ఆ కర్రలన్నీ వచ్చేసి
పట్టుకుపోయినా మేకలు ఉండే అని అదే బ్యాంక్ ఇన్నే ఉన్నది. మేకలు ఎల్లు పట్టుకొని నీళ్ళు పోతే మేకలు మామూలు కూడా అక్కడ పండుకున్నాం ఆ పక్కింటి కాడ. జాగ్రత్త ఉండు అందరూ. వర్షం తగ్గడం వల్ల కొంచెం ఒకసారి పంపిస్తాం. తర్వాత మనకు పర్మనెంట్గా ఉండే ఇల్లు కట్టారు. సార్ సార్ నమస్తే నమస్తే ఇప్పుడే వచ్చింది అశోకన్న అది లోపలి కట్ట అక్కడ ఊళ్ళో కూడా ఊళ్ళలో నీళ్ళు వచ్చినప్పుడు ఇంటి ముందు ముందు నీళ్ళు ఇళ్ళకు రాకుండా అది అవతల కాళ్ళు పోయినసారి ఎక్కడెక్కడ వచ్చిందో ఇప్పుడు కూడా అది ఆయన ఈసారి మన కొత్త టెండర్ వేసి అయ్యో హాస్పిటల్ ఎన్ని పోయినాయి ఇట్లా మొత్తం 16 పోయినాయి అన్ని మట్టి గోడలు పెంకటిలు మొత్తం మట్టి గోడలు పెంకటిలు మొత్తం 6 ఫుల్ పార్షల్ పటేలు చేద్దాం అందరు ఇండ్లు పెట్టిద్దాం ఈసారి కొద్దిగా దసరా వెళ్ళిద్దాం. జననేత అభివృద్ధి ప్రదాత పరకాల ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకొని కొమ్మాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో ఘనంగా పూజలు చేయించడం మరియు కేక్ కటింగ్ చేయడం జరిగింది. పరకాల నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ ప్రభుత్వం నుంచి అనేక నిధులను ప్రభుత్వం నుంచి తీసుకువచ్చి గ్రామీణ ప్రాంతాల్లో మంచినీళ్లు, రోడ్లు, డ్రైనేజీలు, టెంపుల్స్ అభివృద్ధి విషయంలో అభివృద్ధి చేస్తూ ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే అభివృద్ధి మొదటి వరుసలో ఉండే విధంగా కృషి చేస్తున్నారు. ఎమ్మెల్యే అభివృద్ధి ప్రదాత రేవూరు ప్రకాష్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు ఎప్పుడూ కలకాలం నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని, ఉన్నతమైన పదవులు పొందాలని సాక్షాత్తు కొమ్మాల
గ్రామాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని వేడుకోవడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతుండడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ఆస్తి నష్టం జరగకుండా ఎప్పటికప్పుడు అధికారులు సమన్వయం చేసి సహాయక చర్యల్లో పాల్గొనే విధంగా చర్యలు తీసుకోవాలని, ఎవరు ఫోన్ చేసినా సరే వెంటనే స్పందించాలని, అందరూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముందుగా పోలీస్ శాఖ వారు, రెవెన్యూ శాఖ వారు ఎప్పటికప్పుడు ప్రజలు అప్రమత్తం చేస్తూ లోతట్టుగా ఉన్నటువంటి ప్రాంతాలకు చెందిన గ్రామాలకు హెచ్చరికలు జారీ చేసి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా పోలీస్ శాఖ వారు చర్యలు చేపట్టాలని కోరారు. ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అధికార యంత్రాంగాన్ని ముమ్మరం చేయాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ గారికి మంత్రి సీతక్క గారు, ఎమ్మెల్యే గారు సిఫారసు చేశారు. మరి ఒక పద్ధతి ప్రణాళిక లేకుండా నిర్మాణాలు జరగడంతో ఈరోజు అంటే ఈ యొక్క జల ప్రళయం మనల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి సామాన్య ప్రజలు కానీ, అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, మీడియా సోదరులు కానీ ఇలాంటి కబ్జాలను ఎక్కువ ఫోకస్ చేసి భవిష్యత్ తరాలకు మంచి జీవనం ఉండాలంటే మంచి నిర్మాణాలు అంటే ఒక ప్రణాళికాబద్ధంగా నిర్మాణాలు జరగాల్సిన అవసరం ఉంది. మహబూబాద్ పట్టణం చూస్తే ఎక్కడ చూసినా మరి 10 సంవత్సరాల కాలంలో ఎన్ని రకాలుగా భూములు కబ్జాలకు గురైనాయి. అదేవిధంగా కొంతమంది వ్యక్తులు ఏ రకంగా ప్రభుత్వ భూములను కూడా పట్టాలు చేసుకున్నారు. అదంతా డీటెయిల్స్ ఉన్నాయి. రేపెల్లుండి మా స్థానిక ఎమ్మెల్యే మురళీ నాయక్ గారు, ఉదయ్ చందర్ గారు, అదేవిధంగా అంజయ్ గారు, మా ఉమ్మ గారు, మా రామరెడ్డి వీరందరూ కూడా డీటెయిల్డ్ గా రేపెల్లుండి తీస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికిప్పుడు ప్రజలందరికీ ఎలాంటి నష్టం జరగకుండా కాపాడుకోగలను, ప్రాణ నష్టం జరగకుండా. ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన, మరి వారు కారేపల్లి నుంచి వస్తున్నటువంటి తండ్రి కూతురు, ఒక గొప్ప సైంటిస్ట్ కావాల్సినటువంటి మరి ఒక అమ్మాయి పేరు అనుష, అశ్విని వారి ఫాదరు మోతీలాల్ గారు, అశ్విని మోతీలాల్ గారు మరి ఉదయం 4-5 గంటల మధ్య ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. అదేవిధంగా ఆమె ఒక ప్రజెంటేషన్ ఉంది వేరే రాష్ట్రంలో, దానికి అందుకోవాలనేటువంటి ఉద్దేశంతో పాపం ఆ వరద చూడకుండా అందులోకి వెళ్ళడం జరిగింది. ఒక మంచి సైంటిస్టును ఈ రాష్ట్రం, ఈ దేశం కోల్పోవడం మాకు అందరికి కూడా చాలా బాధాకరం. కాబట్టి వారి ముఖ్యంగా ప్రజలకు, రైతులకు అందరికీ ఒకటే విజ్ఞప్తి, ఇలాంటి కష్టకాలంలో గుండె నిబ్బరంతో, సంయమనంతో మనమందరం ఫస్ట్ మనల్ని మనం కాపాడుకుంటూ ఇతరులకు చేయూతనిస్తూ ఇలాంటి విలయాల నుండి, విపత్తు నుంచి ప్రజల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇటు అధికార యంత్రాంగం కూడా ఎక్కడికక్కడ పోలీస్ కానీ, కలెక్టర్స్ కానీ, ఇతర కింది స్థాయి ఎంపీడీఓలు, ఎంఆర్ఓలు, ఎస్ఐలు, సిఐలు, సెక్రటరీలు అందరూ కూడా వాస్తవానికి మొన్నటి నుంచి ఇదే పనిలో ఉన్నారు. కానీ ఊహించని విధంగా ఇటు వస్తుంది వర్షపాతం అంటే మొన్న చూస్తే ప్రెడిక్షన్ అసలు అందరికీ పేరు పేరున నమస్కారాలు. గత ఒక రోజు ముందు నుంచి, నిన్నటి నుంచి అంటే మొన్న నైట్ నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలతోటి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి చాలా ప్రాంతాల్లో నీళ్ళు వచ్చి ఇళ్లకు ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి దృష్ట్యా ప్రభుత్వం, సీఎం గారు కానీ, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు, మరి వివిధ శాఖల మంత్రులు, మరి అదేవిధంగా మన సిఎస్ గారు ఎప్పటికప్పుడు జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ వారికి కొన్ని సూచనలు చేస్తూ ప్రజల్ని కాపాడే ప్రయత్నం జరిగింది. వాస్తవానికి మనం ఎప్పుడు కూడా ఊహించని విధంగా వర్షపాతము ఈసారి మహబూబాద్లో కూడా పెద్ద ఎత్తున నమోదవడంతో ఊహించని విధంగా రోడ్ల మీదకి నీళ్లు రావడంతో మరి కురివి మండలంలోని సీతారాం నాయక్ తండ కూడా పక్కన ఉన్నటువంటి వాగు మొత్తం కూడా ఊరు చుట్టూ కమ్ముకొని ఊళ్ళకి నీళ్లు రావడం జరిగింది. ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా వారందరూ కూడా సేఫ్గా ఉన్నారు. ఇప్పుడు ఇందాక ఆ ఊరికి వెళ్ళడం జరిగింది. మహబూబాద్ పట్టణంలో కూడా పెద్ద ఎత్తున వరద బీభత్సం సృష్టిస్తారు. దానికి ఇవన్నీ మనం చూసినప్పుడు చెరువులు ఎక్కడ ఉండాలో అక్కడ చెరువులు లేకుండా చెరువులలో కట్టడాలు జరిగినాయి. మరి వాగులను డైవర్ట్ చేసే విధంగా నిర్మాణాలు జరిగినాయి. ఇవన్నింటి దృష్ట్యా ఒక దిక్కేమో అత్యధిక వర్షపాతము, సేమ్ టైంలో ఎట్లా వచ్చిన నీళ్లు మరి వాగుల్లోకి లేదా చెరువుల్లోకి పోకుండా అవన్నీ ఎక్కడికక్కడ కబ్జాలకు గురి కావడంతో ఇండ్ల మీదకి నీళ్లు వచ్చినటువంటి పరిస్థితి. ఇదొక ఉదాహరణ కనుక చూస్తే అడవులు తరిగిపోయిన తర్వాత అడవుల నుంచి కోతులు కనుక ఊర్ల మీదకి వస్తుంది, జంతువులు ఊర్ల మీద ఇతర
అందోల్ నియోజకవర్గం టేక్మల్ మండలం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో గత 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. అత్యవసరమైతే మాత్రం ఇంట్లో నుంచి బయటకు రావాలి. రాకపోకలు నిలిచిపోతపై పొంగి పొర్లుతున్న గుండువాగు ముందస్తుగా పోలీసులు భారీ గేట్లు ఏర్పాటు దంచి కొడుతున్న వానలు, పొంగి పొర్లుతున్న వాగులు వంకల వర్షానికి కూలిపోతున్న ఇండ్లు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా సామ్రాజ్యవాద వ్యతిరేక నిరసనలు ఉక్రెయిన్ పాలస్తీనాపై అమెరికన్ సామ్రాజ్యవాదం అండతో ఇజ్రాయిల్ సాగిస్తున్న అమానుష దమనకాండను యుద్ధోన్మాద వైఖరిని నిరసిస్తూ అంతర్జాతీయ కార్మిక వర్గ స్ఫూర్తితో సెప్టెంబర్ 1న దేశవ్యాప్తంగా అంతర్జాతీయ యాక్షన్ డే నిర్వహించాలని కేంద్ర కార్మిక సంఘాలు నిర్ణయించాయి. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు సెప్టెంబర్ 1న అన్ని జిల్లా కేంద్రాల్లో సామ్రాజ్యవాద వ్యతిరేక నిరసనలు భూపాలపల్లి జిల్లా కేంద్రంలోనే నిరసన తెలిపారు. నిలిపివేయాలి. ఉక్రెయిన్ పాలిస్తాన్లపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను వెంటనే ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ శాంతి వర్ధిల్లాలని చెప్పి ఉక్రెయిన్ పాలిస్తీన్లపై అమెరికా ప్రోద్బలంతో ఇజ్రాయెల్ సాగిస్తున్నటువంటి దాడులను నిలిపివేయాలని చెప్పేసి 1946 నుంచి ఇప్పటిదాకా బ్రిటన్ అమెరికా ఆధీనంలో ఉన్నటువంటి భూభాగాన్ని వెంటనే అమెరికా ఇజ్రాయెల్కు అప్పగించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇలా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఈ నిరసన కార్యక్రమం CIT ఆధ్వర్యంలో చేయటం అనేది జరుగుతూ ఉంది. అమెరికన్ సామ్రాజ్యవాదం అనేక దేశాలలో ఉండేటువంటి భూభాగాలన్నింటినీ ఆక్రమించుకోవడం తప్పు. అమెరికా అనేది పెద్ద పోలీసులాగా ఈరోజు వ్యవహరిస్తూ ఉంది. 3వ ప్రపంచ దేశాలు ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందే అటువంటి దేశాల మీద దాడులు దౌర్జన్యాలు చేయడం అనేది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. ఉక్రెయిన్ పాలస్తీన్ల భూభాగాలను ఆక్రమించుకున్నటువంటి భూములను వెంటనే అమెరికా ఇజ్రాయెల్కు పాలస్తీనాకు అప్పగించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాను. నా పేరు బంధు సాయిలు, CIT జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు. లింగాల గణపురం మండలం శ్రీనివాస నగర్ కాలనీలో నెల్లుట్ల ఫౌండేషన్ వ్యవస్థాపకులు నెల్లుట్ల రవీంద్రరావు ఆధ్వర్యంలో 5వ వార్షికోత్సవ పురస్కారాల సందర్భంగా పద్మశ్రీ అవార్డు గ్రహీత గడ్డం సమ్మయ్య దంపతులను మరియు ప్రముఖ ప్రవచన కిరీటి కోడకండ్ల రాధాకృష్ణ శర్మ, ప్రసిద్ధ హరినాథ గాన సరస్వతి బుడిగ లక్ష్మీనారాయణ భాగవతర్, ప్రముఖ గాయకుడు మిమిక్రీ ఆర్టిస్ట్ మహమ్మద్ రహీంలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. విరివిగా ప్రచారం అవుతుంది. అప్పటి రోజుల్లో కలదప్పిన జీవితాలు సామాజిక సేవలో భాగంగా సమాజంలో వివిధ రంగాల ద్వారా మరి ఇలాంటి సందర్భాల్లో మరి ఈ సందర్భంగా రవీంద్రనాథ్ ప్రత్యేకంగా అభినందిస్తూ వచ్చింది వారి గురించి. అంటే ఈరోజు సన్మానం చేస్తున్న వాళ్ళు కానీ వాళ్ళ ద్వారా మనం వెళ్తున్నది కానీ అంత లక్షల రూపాయలు వెళ్తున్నారు కూడా నాకు దొరకదు.
సాహిత్య సామాజిక సాంస్కృతిక సేవా సంఘం నిర్వహిస్తున్నటువంటి ఈ పంచమ వార్షికోత్సవానికి విచ్చేసినటువంటి అతిరథ మహారథులు, గొప్ప గొప్ప కవులు, సాహిత్యవేత్తలు, ఈ యొక్క ఆశీనులై ఉన్నటువంటి వారందరికీ, పెద్దలు, గౌరవనీయులు, ఈరోజు నాకు రవీంద్రరావు గారు, ఆ లక్ష్మీదేవి, ఆ లక్ష్మీ దంపతులు ఇంత గొప్పగా సన్మానం చేస్తారని ఊహించలేదు. భద్రాద్రి జిల్లా గుండాల కొడవటంచ రహదారిలో కిన్నెరసాని ఉధృతితో ఎడమెలికు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. లో లెవెల్ వంతెనపై నుండి ప్రవహిస్తున్న వరద నీరు ప్రభావంతో బారికేడ్లు ఏర్పాటు చేసి అధికారులు రాకపోకలు నిలిపివేసి పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రభావంతో గుండాల మండల కేంద్రానికి కొడవటంచ, పాలగూడెం, నాగారం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఆలపల్లి నుంచి వెంకటాపురం వెళ్లే మార్గంలో ఎర్రచెరువు అలుగు వరద ఉధృతికి లక్ష్మీపురం వద్ద కల్వట్టు కుంగిపోగా రాకపోకలు లేక ఇబ్బందులు పడుతున్న లక్ష్మీపురం, వెంకటాపురం, సింగారం గ్రామస్తులు. టేకులపల్లి, చింతచనికల వద్ద వరద నీరు ఉధృతితో కోతకు గురైన అనిశెట్టిపల్లి గుండాల రహదారి నిలిచిపోయిన రాకపోకలు. మరోవైపు వర్షాలతో సింగరేణి సంస్థకు సైతం నష్టం కొనసాగుతుంది. టేకులపల్లి మండలం కోయగూడెం ఉపరితల గని వర్షాల కారణంగా బొగ్గు ఉత్పత్తి ఓవర్ బర్డెన్లు నిలిచిపోయాయి. గణేష్ నవరాత్రి ఉత్సవాలను కుల మతాలకు అతీతంగా శాంతియుతమైన వాతావరణంలో ప్రశాంతంగా జరుపుకోవాలని వర్ధనపేట ఏసీపీ అంబట్ నర్సయ్య గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులకు సూచించారు. పాలకుర్తి సర్కిల్ పరిధిలోని పాలకుర్తి, దేవరూపల, కొడకండ్ల మండలాల గణేష్ నవరాత్రి ఉత్సవాల కమిటీ నిర్వాహకులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ నర్సయ్య మాట్లాడుతూ గణేష్ ఉత్సవాల సందర్భంగా గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని, గణేష్ మండపాలకు అన్ని రకాల అనుమతులు తీసుకోవాలని సూచించారు. ఎవరున్నా కూడా మంచిగా సహకరించి ఒకరికొకరు సహాయాన్ని అందించుకుంటూ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతమైన వాతావరణం రేట్లో సిపి గారి ఆదేశాల మేరకు మన డిసిపి గారి ఆధ్వర్యంలో మన సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి 3 మండలాల్లో ఏ గారు ఇది ఒక సర్కిల్, మనకు వర్ధనపేట సబ్ డివిజన్లో పాలకుర్తి ఒక సర్కిల్, 3 పోలీస్ స్టేషన్లకు సంబంధించిన ఈ 3 మండలాల్లో ఉన్న
ఇల్లందు పట్టణంలోని ఇల్లందుపాడు చెరువు అలుగుపోస్తూ ఇల్లందు సత్యనారాయణపురం మధ్య కల్వర్టుపై నుంచి వెళ్తున్న వరద ఉధృతంగా ప్రవహిస్తుంది. కాగా సత్యనారాయణపురానికి చెందిన పాషా ద్విచక్ర వాహనంపై ఇల్లందు వైపు వస్తూ స్థానికులు వారిస్తున్న వరద ఉధృత నుంచి వెళ్లేందుకు ప్రయత్నించి వరద ఉధృతిలో ద్విచక్ర వాహనంతో సహా కొట్టుకుపోయాడు. ప్రవాహంలో చెట్టును పట్టుకుని ఉన్న అతని తాడు సహాయంతో స్థానికులు కాపాడేందుకు ప్రయత్నించగా తన ద్విచక్ర వాహనాన్ని కూడా వెతకాలని కొంతసేపు మారం చేశాడు. అక్కడికి చేరుకున్న ఇల్లందు డీఎస్పీ చంద్రబాను సిఐ సత్యనారాయణ అక్కడికి చేరుకొని అతను క్షేమంగా బయటకు వచ్చేలా కృషి చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ వరద ఉధృతిలో ఎవరూ సాహసం చేయవద్దని, మద్యం మత్తులో ఒక వ్యక్తి చేసిన సాహసంతో ప్రాణాల మీదకి వచ్చిందని, ఎట్టకేకలకు అతన్ని కాపాడడం జరిగిందన్నారు. మరో 2 రోజులు వర్షాల ప్రభావం ఉండనున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలన్నారు. ఇప్పుడు ఈ చెట్టు మీద ఉండే మంచిగా సేఫ్ గా ఆర్మీ దూకిండాలి వరదల ఇప్పుడు దూకినాడు దొరకదు అంత మంచి చెట్లు దొరకదు. అతనికి చేయి నొప్పి పెట్టగా ఎప్పటి నుంచి ఆలాడుతాడు మరి చేయి నొప్పి అరే 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 అమ్మా పుట్టాడు పోతాడు ఎవరన్నా ఒకళ్ళు అన్నతోడే ఉన్నాడు. ఇల్లందుపూర్ సత్యనారాయణపురానికి మధ్యలో పోయి ఒక చెట్ట మీద నుంచి ఇప్పుడే ఉద్దరంగా కూడా ఒక మనిషి త్యాగం చేసి ఇటు రావడానికి ట్రై చేసిండు. ట్రై చేసే అఘాయిత్యాలు చేయకండి, అలాంటివి చేయకుండా ఆపండి. ఎందుకంటే వాళ్ళు తాగిన మైకంలో కానీ ఇదైతే లోన వాటిని ఎమ్మటే పట్టుకొని బయటికి తీసాం. ఇంకా ఫ్యూచర్లో ఇంకో 2 రోజులు వర్షాలు ఉన్నాయి కాబట్టి మనకు వాగు కూడా పెరగడానికి ఛాన్స్ ఉన్నది. అక్కడ చెరువు మత్తడి పడుతుంది కాబట్టి పడడానికి ఛాన్స్ ఉన్నది. కాబట్టి మీరు ఎవరైనా ఇటు రావడానికి కానీ పోవడానికి కానీ చేయకండి. అలాంటివి చేస్తే కొద్దిగా డేంజరు, కొద్దిగా దృష్టిలో పెట్టుకొని మీరు ఈ ఏరియాని బట్టి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.